తులసిని పెళ్లి చేసుకోమని అశ్విన్కి చెప్పాను. తొందరపడ్డావే ఆనంది. నేనెలా తొందరపడకపోతే అశ్విన్ వాళ్ళ అమ్మగారు బ్రతకరక్క. ఓహో, అశ్విన్ వాళ్ళ మదర్ అటు అశ్విన్ని ఇటు ఆనందని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి ఒప్పించిందన్నమాట. అవన్నీ బెదిరింపులు ఆనంది. నోర్మై, నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? ఆవిడ ఉత్తరం రాసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయారని ఎంత కంగారు పడ్డామో తెలుసా? ఒక శవం దొరికిందని. అది అశ్విన్ వాళ్ళ అమ్మగారేమో చూసి చెప్పమని పోలీసులు చెప్పిన క్షణం కాళ్ళ కింద భూమి కదిలిపోయినట్టు అనిపించింది. అది నీకు తెలుసా? అదృష్టం బాగుండి ఆవిడ ఎలాంటి అఘాయిత్యం చేసుకోలేదు. ఇప్పుడు అశ్విన్ తులసితో నిశ్చితార్థం చేసుకుంటానని ఒప్పుకోకపోతే ఆవిడ ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తారు. ఒక కొడుక్కి కూతురికి తల్లిని దూరం చేశాను అన్న నిందని జీవితాంతం మోయమంటారా? చెప్పండి. ఆవిడ ప్రాణాలు నిలబెట్టడం కోసం నా ప్రేమని చంపుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. అమ్మ ప్రేమ తర్వాతే ఈ ప్రపంచంలో ఏ ప్రేమైనా. పుట్టిన దగ్గర నుంచి అమ్మ మనకి పంచిన ప్రేమనే మనం ఇతరుల మీద చూపిస్తున్నాం. అలాంటి అమ్మ కోసం కొడుకుగా అశ్విన్ ఈ మాత్రం చేయకపోతే కొడుకుగా పుట్టి ప్రయోజనం ఏంటి? అమ్మ ప్రేమ గురించి ఇంత గొప్పగా మాట్లాడుతున్న దానివి ఆ ప్రేమలో భాగం పంచుకోవాలని ఎలా అనుకున్నావే? తిక్కు తిక్కగా మాట్లాడే సౌందర్య ఇంత డెప్త్గా కూడా మాట్లాడుతుందా? చెప్పవే, సౌందర్య అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. నేను ఎవ్వరికీ ఏమీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నా మనసుకి న్యాయం అనిపించింది చేశాను, అంతే. ఇది అశ్విన్ గారిని పెళ్లి చేసుకుంటే కానీ మహేష్ మైండ్ నా వైపు డైవర్ట్ అవ్వదు అనుకుంటే ఆనంది ఇలాంటి ట్విస్ట్ వచ్చిందంటే బావా, ఈ టైంలో ఎక్కడికి బావా? ఎంచక్కా చల్లగాలిలో అలా అలా వాకింగ్ చేయడానికా? ఆ చల్లగాలికి పిల్లగాలి తోడైతే ఇంకా బాగుంటుంది బావా. నేను కూడా రానా? చెయ్యదులు తులసి. నువ్వు నా చేయి పట్టుకుంటానని అత్తయ్యకి మాటిచ్చాక నేను నీ చేతిని వదులుతానా? చాలే ఊరుకో. ఊరుకోక నేనేం చేస్తున్నానులే. ఇలా ఇలా బుగ్గగిల్లానా? చెప్పు బావా, ఏంటి బావా మరి నువ్వు కాస్త నవ్వుతూ ఉండొచ్చు కదా? ఆనందిని బాధ పెట్టి నన్ను సంతోషంగా నవ్వుతూ ఉండమంటావా? ఇప్పుడు ఆనంది గురించి ఎందుకు బావా? నేనిప్పుడు తన దగ్గరికే వెళ్తున్నాను కాబట్టి. అవునా? ఎందుకు? తనతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? తులసితో నిశ్చితార్థం అనేది జరగదు. ఒకవేళ జరిగినా పెళ్లి మాత్రం జరగదు. అదంతా ఒక నాటకం, తులసి నా చేత ఆడిస్తున్న నాటకం అని తనతో చెప్పాలి. పిచ్చి వెదవా, అది నాటకం కాదురా. తులసిని తక్కువ అంచనా వేస్తున్నావు. అది నా కోడలు. నాలాగా అమాయకురాలు కాదు, అసాధ్యురాలు. కాబట్టి
నీ మనసు మార్చి నీ చేత ఒట్టేయించింది. ఇంత అర్జెంటుగా ఈ విషయం ఆనంద్కి చెప్పాలా బావా? చెప్పాలి కదా. అంత తొందర ఏంటి? తొందర పడకపోతే, ఆనందికి నిజం చెప్పకపోతే తను ఏడుస్తుంటుందా? అది ఎలా ఏడిస్తే వీడికెందుకు? ఏడవదా? అవునవును, పాపం ఆనంది ఏడుస్తూ ఉంటుంది. వెళ్ళు బావా, త్వరగా వెళ్ళి తనకి మన నాటకం గురించి చెప్పే. కానీ బావా, నాకు డౌట్. ఏంటది? నువ్వు అత్తయ్యకి ఒట్టేసి చెప్పి కనీసం 24 గంటలు కూడా కాలేదు. ఈలోగా వీడు మళ్ళీ ఆనంది దగ్గరకు వెళ్ళాడు ఏంటి అని అత్తయ్య బాధపడదంటావా? నేను ఆనంది దగ్గరికి వెళ్ళినట్టు అసలు అమ్మకి తెలిస్తే కదా. తెలిస్తే? ఒకవేళ అత్తయ్య నీ గదివైపు వచ్చి నువ్వు కనపడకపోతే నువ్వింత రాత్రి వేళ ఎక్కడికి వెళ్ళావో ఆ మాత్రం ఊహించుకోలేదా? చెప్పు బావా. సపోజ్ అత్తయ్యకి తెలిసిందో నువ్వు ఇంటికి తిరిగొస్తావు, అత్తయ్య ఇంట్లో లేకపోతే? అది అది వీణ్ణిలాగే బంధించాలి. నాకేంటి ఇలాంటివి తెలియకుండా పోయాయి? చెప్పు బావా. అత్తయ్య మళ్ళీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతే? చెప్పు. ఈసారి సరాసరి రైలు పట్టాల దగ్గరికి వెళ్ళిపోతే? తులసి, ఆహా, అలా జరగాలని కాదు, ఊరికే అలా అనుకుందాం. ఆపుతావా తులసి? చూసావా, నేను జస్ట్ అలా అంటేనే నువ్వు నిలువెల్లా కదిలిపోయావే. ఒకవేళ అత్తయ్య నిజంగా అలాంటి పని చేస్తే? అత్తయ్య ఇంకా హాట్ గానే ఉంది బావా. సో అత్తయ్యని కాస్త కూల్ అవ్వనివ్వు. దానికి ఓ 2-3 రోజులు టైం పడుతుంది. ఆ తర్వాత నువ్వెక్కడికి వెళ్ళినా అత్తయ్యకి అనుమానం రానే రాదు. తులసి, నువ్వు ఓవర్గా ఆలోచిస్తున్నావు. లేదు బావా, లేడీస్ మెంటాలిటీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ముఖ్యంగా అమ్మ మెంటాలిటీ కనిపెట్టడం ఎవరి తరం కాదు. నువ్విప్పుడు వెళ్తే వీడు నన్నింటికి రప్పించటం కోసం మాత్రమే ఒట్టేసినట్టు నటించాడు అనుకుంటుంది. నేనన్నానని కాదు బావా, నువ్వే బాగా ఆలోచించు. అందుకే కాస్త టైం తీసుకో బావా. ఎప్పటికైనా ఆనంది నీదే బావా. అయ్యో, ఓ 4 రోజులు సైలెంట్గా ఉండలేవా?